మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము, ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినంలో జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా కాపాడాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి దీవెనలు మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోబు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. అయితే నేను దేవునిని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆయన పరిశోధింపలేని మహాకార్యములను, లెక్కలేని అద్భుతములను చేయవాడు కనుక నా వ్యాజ్యాన్ని ఆయనకే అప్పచెప్తూ ఉన్నాను అంటున్నాడు. యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన లెక్కింపలేని మహాశ్చర్య కార్యాలు చేస్తాడని నమ్ముతూ ఉన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడని నమ్ముతూ ఉన్నాడు. అందుకనే అయితే నా దేవుని నేను ఆశ్రయించేదను అని కూడా తెలియజేస్తున్నాడు. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించేదను అని తెలియజేస్తున్నాడు. మనం కూడా అదే చేయాలి. మన మిత్రులు ఎవరైనా మనల్ని హింసించినప్పుడు, మన మిత్రులు ఎవరైనా మనల్ని అవమానపరిచినప్పుడు దేవునికే అప్పచెప్పుకోవాలి. మనము ఏదైనా శోధన ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వ్యాజ్యం తీర్చేవాడు ఆయనే కనుక ఆయనకే అప్పచెప్పుకోవాలి. ఆయనే మనల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు. నేను నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కదా. ఆయన రక్షించే దేవుడు కనుక ఏ వ్యాజ్యమైనా, ఏ శోధనైనా, ఏ కీడైనా, ఏ నిందైనా ఆయన మీద పెట్టినప్పుడు ఆ నిందలన్నీ ఆయనే కదా మన కొరకు భరించారు. ఆ నిందలు మన మీద లేకుండా చేస్తారు. మన కోసం ఆయన నిందింపబడ్డారు, మన కోసం ఆయన దూషింపబడ్డారు కనుక ఆయనే వ్యాజ్యం తీర్చే దేవుడు కనుక మన సమస్యలన్నిటినీ ఆయన పాదాలు ఎద్ద పెడదాము. ఆయనే మనకి రక్షించే దేవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన పరిశోధింపజాలని మహాశ్చర్య కార్యములు చేయవాడు, మహాకార్యములు చేయవాడు అంటున్నాడు. అవును కదా. పరిశోధింపలేని మనకి అంతు చిక్కని కార్యాలు చేస్తాడు ఆయన. మన తలంపుకు రాని గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. కనుక మన జీవితం అంతటిని ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన మహాకార్యాలు మన ఎడల చేసి మనల్ని మహా వ్యక్తులను కూడా నిలబెడతాడు. మహా అద్భుత కార్యాలు చేసి మన మిత్రుల్లో మనల్ని ఉన్నతులుగా చేస్తాడు. మన ఇరుగు పొరుగు వారిలో మనల్ని ఉన్నతులుగా చేస్తాడు. మహాకార్యాలను చేయవాడు కనుక. ఇంకా ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక మనము ఏ అవసరతలు ఉన్నామో ఆయనకు అప్పచెప్పుకుందాం. ఆయన అద్భుత కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. మనల్ని ఆశీర్వదిస్తాడు, సంతోషపడతాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు మన ఎడల అద్భుత కార్యాలు జరిగిస్తారు. మన ఎడల మహాశ్చర్య కార్యాలు జరిగిస్తారు, మహాకార్యాలు జరిగిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. అలాగే కీర్తన గ్రంథము 50:15 కూడా ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో, నేను నీకు సహాయం చేసేదను అని వాగ్దానం చేస్తున్నారు. ఏదైతే ఆపత్కాలంలా ఎదురవుతుందో అప్పుడు ఆయనకి ప్రార్థన చేయాలని, మొరపెట్టుము అని, సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవునికి. మనము ఏది ఆపదగా ఉందో మనకి, ఏది ఇబ్బందిగా ఉందో మనకి, ఏది మనకి ఇరుకుగా అనిపిస్తుందో అప్పుడు మనము దేవుని మీద ఆధారపడదాము, దేవుని సహాయం కోరదాము. దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. నేను నీకు సహాయం చేసేదను, నాకు మొరపెట్టమో నేను నిన్ను విడిపించేదను అని తెలియజేస్తున్న దేవునికి మన సమస్త అవసరతలను ఆయన పాదాలు ఎద్ద పెడదాము. మన ప్రతి ఇరుకును ఆయన పాదాలు ఎద్ద పెడదాము. మన ప్రతి ఇబ్బందిని ఆయన పాదాలు ఎద్ద పెడదాము. దేవుడు వాటన్నిటి నుండి మనల్ని క్షేమస్థితిలోనికి నడిపిస్తాడు. ఆ సమస్యలన్నిటినీ సాల్వ్ చేసి మనకి జయమునిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. మమ్మల్ని రక్షించే దేవా మీకు స్తోత్రములు, మహాకార్యాలను జరిగించే దేవా స్తోత్రములు. నాయన వినిచిన బిడ్డలను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించండి, రక్షించుకొనండి. వారి ఎడలు కూడా మహాకార్యాలు జరిగించండి, మేలులతో తృప్తిపరచండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.